ప్రపంచాన్నే షాక్ చేసిన సెక్స్ అఫెండర్ జెఫ్రీ ఎప్స్టీన్ చనిపోతా తన 962 కోట్ల ఆస్తిని ఒక లవర్‌కి రాసిచ్చాడని తెలుసా? ప్రపంచ చరిత్రలోనే చాలా కాంట్రోవర్షియల్ అయిన జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన 30 లక్షల పేజీల ఫైల్స్ ద్వారా ఒక మైండ్ బ్లోయింగ్ నిజం బయటపడింది. బెలారస్ నుంచి వచ్చిన కరీనా షోలిక్ అనే ఒక నార్మల్ డెంటిస్ట్ ఎప్స్టీన్‌కి లవర్ మాత్రమే కాదు, ఏకంగా ఆయనకు చెందిన $100 మిలియన్ అంటే దాదాపు ఈ 962 కోట్ల విలువైన ఎస్టేట్‌కి ఏకైక చీఫ్ బెనిఫిషియరీగా మారింది. 2011లో 21 ఏళ్ల వయసులో 58 ఏళ్ల ఎప్స్టీన్‌ని కలిసిన తను ఆయన మరణించే వరకు ఆయనతోనే ఉంది. ఎప్స్టీన్ ఆమె కోసం కొలంబియా యూనివర్సిటీకి డొనేషన్స్ పేరిట లక్షల డాలర్లు ఇచ్చి సీట్ ఇప్పించడమే కాదు, యూఎస్లో గ్రీన్ కార్డ్ ఇంకా సిటిజన్షిప్ కోసం తన దగ్గర పనిచేసే ఒక అమ్మాయితో కరణ్యకి ఫేక్ సేమ్ మ్యారేజ్ కూడా సెట్ చేశాడు. కేవలం మనీ అండ్ స్టేటస్ మాత్రమే కాకుండా ఎప్స్టీన్ సొంత ప్రైవేట్ ఐలాండ్స్, లగ్జరీ మెన్షన్స్ మెయింటెనెన్స్ ఉంటాయి కదా, అవి కూడా ఆమె దగ్గరుండి చూసుకునేది. 2019లో ఎప్స్టీన్ న్యూయార్క్ జైల్లో సూసైడ్ చేసుకునే ముందు చివరిసారిగా మాట్లాడింది కూడా తనతోనే. చనిపోవడానికి కొద్ది రోజుల ముందే ఆయన తన ట్రస్ట్ని మార్చి ఈ 32 క్యారెట్ డైమండ్ రింగ్తో సహా ఈ 962 కోట్ల $100 మిలియన్ ఆమె పేరు రాశాడు. అయితే ఎప్స్టీన్ చేసిన ఈ ఘోరమైన ట్రాఫికింగ్ బాధితుల కాంపెన్సేషన్ ఇవ్వడానికి కోర్టు ఆ ఆస్తుల్ని ఫ్రీజ్ చేయడంతో అంత కోట్లు ఉన్న ఆమె చేతికి పెద్దగా ఏమీ దక్కల. రీసెంట్గా ఆమె డెంటిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్న టైంలో ఈ ఫైల్స్ బయటపడతా ఉండడంతో ఆ జాబ్ వదిలేసి మళ్ళీ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది. హే ఇంటెలిజెంట్ మైండ్స్, ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.